హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు 'బృందా మేరీ చిట్టు' యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఈ ఛానల్‌లో మనం హెల్తీగా ఇంట్లోనే డ్రై ఫ్రూట్స్ ఐస్ క్రీమ్, కుల్ఫీ ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలనేది కంప్లీట్ వీడియోలో చూద్దాం. అందుకోసం మనము మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ మకానా, కాజు, బాదం ఇంకా పిస్తా ఇవి యాడ్ చేసుకొని మిల్క్ మిల్క్‌లో ఒక 30 మినిట్స్ నేను సోక్ చేసుకుంటున్నా. అంటే నానబెట్టుకోవాలి ఒక 30 మినిట్స్. నానబెట్టుకున్న ఇందులోకి మనం 3 స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని అది కూడా అందులోనే నానబెట్టుకోవాలనమాట. సో, ఇది చాలా హెల్తీగా ఉంటది. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా హ్యాపీగా తినొచ్చనమాట. ఇక్కడ షుగర్ కూడా యాడ్ చేస్తలే. మీరు వీడియోలో చూస్తే న్యాచురల్‌గా నేను డేట్స్ యాడ్ చేశాననమాట. సో, డేట్స్ ఒక 1 అవర్ ముందు మనం వాటర్‌లో సీడ్స్ తీసుకొని నానబెట్టుకోవాలి. సో, నానబెట్టుకున్న డేట్స్ మొత్తాన్ని ఈ డ్రై ఫ్రూట్స్ వీటన్నిటిని మనం మిక్సీ పట్టుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలనమాట. ఇక్కడ 3 స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. చాలా హెల్తీగా ఉంటది. బయట మనం ఐస్ క్రీమ్ లైక్ ఫుల్ క్రీమ్ ఆ క్రీమ్, ఈ క్రీమ్ అని ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కానీ, అడిటివ్స్ కానీ ఏం యాడ్ చేయకుండా న్యాచురల్‌గా ఇంట్లోనే చేసుకోవచ్చు. పిల్లలు కూడా హ్యాపీగా ఇష్టంగా తింటారనమాట. హెల్త్‌కి హెల్త్, టేస్ట్‌కి టేస్ట్ ఖచ్చితంగా మస్ట్ ట్రై రెసిపీ అనమాట. మీరు వీడియో కంప్లీట్‌గా చూస్తే మీకు అర్థమవుతది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఈ మొత్తాన్ని కలుపుకొని ఒక 30 మినిట్స్ మనం నాననివ్వాలి. ఆ తర్వాత మిల్క్ నేనిక్కడ అన్ని డ్రై ఫ్రూట్స్ ఒక 30 గ్రామ్స్ తీసుకున్నాను. అండ్ డేట్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను 70 గ్రామ్స్ తీసుకున్నాను. సో, ఫస్ట్ ఈ డేట్స్‌ని మనం గ్రైండ్ చేసుకోవాలనమాట. మిక్సీ పట్టుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. నెక్స్ట్ మనకు సరిపడా వాటర్ మిల్క్ సరిపడా మిల్క్ బాయిల్ చేసుకోవాలనమాట. లో ఫ్లేమ్‌లో మిల్క్ బాయిల్ అయిన తర్వాత షుగర్ కానీ, బెల్లం కానీ ఎలాంటి షుగర్స్ యాడ్ చేయకుండా న్యాచురల్ షుగరే యాడ్ చేస్తున్నాము. చాలా బావుంటది. ఈ డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని కూడా మనం నీట్‌గా గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా పెట్టుకోవాలి. సో, ఇలా గ్రైండ్ చేసుకొని ఆ డ్రై ఫ్రూట్స్ ఇంకా డేట్స్ ఇదంతా మిక్స్ చేసుకొని పాలు మంచిగా బాయిల్ అయిన తర్వాత అందులోకి ఏదైతే మిక్స్ చేసుకున్నామో ఈ డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని అందులోకి వేసి నీట్‌గా ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్‌లో మరగనివ్వాలి. చాలా బావుంటది. మస్ట్ ట్రై రెసిపీ అనమాట. చాలా హెల్తీగా ఉంటది. ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్లో. ఎవరైనా తినొచ్చు. మీ దగ్గర ఒకవేళ కుల్ఫీ మౌల్డ్స్ గానీ, ఐస్ క్రీమ్ మౌల్డ్స్ ఏమైనా లేకపోతే మీరు నార్మల్ స్టీల్ గ్లాస్‌లో అయినా యూజ్ చేసుకోవచ్చనమాట. అంటే ఇప్పుడు ఈ ప్రాసెస్‌లో నేను కుల్ఫీ మౌల్డ్స్ యూజ్ చేస్తా. కుల్ఫీ మౌల్డ్సే కావాలని ఏం లేదు. నార్మల్‌గా మనం స్టీల్ గ్లాస్‌లో కూడా చేసుకోవచ్చు. ఇలా మిల్క్ బాయిల్ అయిన తర్వాత అందులోకి ఈ డ్రై ఫ్రూట్స్ పేస్ట్ ఏదైతే ఉందో అది యాడ్ చేసుకొని నీట్‌గా కలుపుకోవాలనమాట. ఒక 5 మినిట్స్ ఇదంతా ఉడకనివ్వాలి. సో, స్టీల్ గ్లాస్‌లో కూడా మనము నార్మల్‌గా ఈ స్పూన్స్ పెట్టి కూడా చేసుకోవచ్చు. చాలా బావుంటది. ఎవరైనా తినొచ్చు. హెల్తీ అనమాట. సో, ఈ మొత్తాన్ని అందులోకి వేసి నీట్‌గా ఒక 5 మినిట్స్ కలుపుకోవాలనమాట. ఎవరైనా చిన్న పిల్లలైనా తినొచ్చు. కొద్దిగా కూల్ ఉంటది కానీ ఒకవేళ మీకు కాఫ్ కానీ, కోల్డ్ కానీ ఏమైనా ఉంటే మీరు అవాయిడ్ చేయొచ్చు. బట్ అదర్ దాన్ దట్ యూ కెన్ హ్యాపీలీ హ్యావ్ దిస్ రెసిపీ. ఈ మొత్తాన్ని నీట్‌గా ఒక 5 మినిట్స్ కలుపుకున్న తర్వాత దించేసి ఇది కంప్లీట్‌గా కూల్ చేసుకోవాలనమాట. చల్లార్చిన తర్వాత మనం అందులో ఐస్ క్రీమ్ అది కుల్ఫీ మౌల్డ్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే చేసుకోవద్దు. ఎందుకంటే అవి ప్లాస్టిక్ కాబట్టి కొంచెం కూల్ అయిన తర్వాత మనం యాడ్ చేసుకోవాలనమాట. అలా 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలి అంటే కమెంట్ చేయండి. సమ్మర్ స్పెషల్ ఐస్ క్రీమ్ అనమాట. చాలా హెల్తీగా ఉంటది. హెల్త్‌కి హెల్త్, టేస్ట్‌కి టేస్ట్. సో, కూల్ అయిన తర్వాత మనం ఈ కుల్ఫీ మౌల్డ్స్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని మిగిలితే మనం ఇంకా వేరే ఒక బౌల్‌లోకి కూడా ట్రాన్స్‌ఫర్ చేసుకొని రీఫ్రిజిరేట్ చేసుకోవాలి. ఓవర్‌నైట్ రీఫ్రిజిరేట్ చేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ డే మనము ఆఫ్టర్‌నూన్ లైక్ 1:00, 2:00 అట్లా తినాలనమాట. చాలా బావుంటది. టేస్టీ కుల్ఫీ కమ్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోతది మన ఇంట్లోనే. బయట కొనాల్సిన అవసరమే లేదు.
మంచిగా పిల్లలకి ఇది అలవాటు చేస్తే హ్యాపీగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. ఇలా కుల్ఫీ మౌస్‌లోకి ఆ మిశ్రమాన్ని మొత్తం ఇలా ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఓవర్ నైట్ రీఫ్రిజిరేట్ చేసుకోవాలనమాట. మనం నార్మల్‌గా స్టీల్ గ్లాస్‌లో కూడా వీటిని ట్రాన్స్‌ఫర్ చేసుకొని మనం రీఫ్రిజిరేట్ చేసుకొని ఐస్ క్రీమ్ లాగా తినొచ్చు. సో, ఇలా మొత్తాన్ని మాకు కొంచెం ఇక్కడ ఈ డ్రై ఫ్రూట్ పేస్ట్ మిగిలింది కాబట్టి, ఐస్ క్రీమ్ మిగిలింది కాబట్టి నేను ఇందులో చిన్న కుండ ఈ పాట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఇది కూడా రీఫ్రిజిరేట్ చేసుకుంటున్నాను. సో, ఓవర్ నైట్ రీఫ్రిజిరేట్ చేసుకొని నెక్స్ట్ డే ఆఫ్టర్‌నూన్ అలా తింటే చాలా మంచి టేస్ట్ ఉంటది. షార్ట్ వీడియో కూడా పెడతాను టేస్ట్ ఎలా వచ్చిందనేది. చాలా బావుంటది. ఒకసారి ట్రై చేయండి. ఇది నేను థర్డ్ టైమ్ మా ఇంట్లో చేయడము. బావుంటది ఐస్ క్రీమ్. మస్ట్ ట్రై రెసిపీ అనమాట. ఎలాంటి అడిటివ్స్ కానీ, ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కానీ ఏం యూజ్ చేయకుండా ఇంట్లోనే హెల్తీగా చేసినాం. థ్యాంక్ యూ.